నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లంటే ఒక్కొక్క వీడియో మనం చూసినప్పుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, అనేక మంది జ్యోతిషులు చెప్తూ ఉంటారు. వారి సంబంధించిన విషయాలని బట్టి, భావాలని బట్టి, గ్రహాలని బట్టి, సబ్జెక్ట్ని బట్టి చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ చూస్తారులే అని మనం వదిలేయకుండా, మనకి ఏదైనా మంచిది అనిపించినప్పుడు నలుగురికి షేర్ చేయటం మంచిది. వారికి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడే అవకాశం మనకి కనబడుతుంది. మనము ఇట్లాంటిదే ఈ మధ్యకాలంలో అనేకమైన రోగాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. చిన్న వయసులోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకునే వయసులో 15-20 సంవత్సరాల వయసులోనే, నేను 2 ఏళ్ల క్రితం చూసినప్పుడు 15 సంవత్సరాలు 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిన అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అన్నారు. సో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ చిన్న వయసులో ఎగ్జామ్స్ అనేది రాయలేకపోతే ఎంత ఇబ్బంది. అలాగే ఈ మధ్యకాలం కేసుల్లో కూడా అవి కూడా వస్తున్నాయి. ఒక 10 చాట్లు మన దగ్గరికి వచ్చినాయి అంటే 2-3 మంచిగా మేము ఇల్లు కొనుక్కోవాలండి, పెళ్లి చేసుకోవాలండి అని ఇలాంటివి వస్తుంటే 2-3 డైవర్స్వి, 2-3 రెండో వివాహం, మూడో వివాహం ఇవి చూస్తుంటే, ఇంకొక 2-3 చూస్తే ఈ ఆరోగ్యకరమైన సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు ఏమిటి అంటే, మనం తినే ఆహార వ్యవహారాలను బట్టి కానివ్వండి, సరే వీటన్నిటికీ ఏదైనా కారణం మీరు అనుకోవచ్చు. మళ్ళీ అదే చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు, ఇది ఒక ఇదిలాగా ఉంటుంది అని. ఏదైనా అంతే అండి. పూర్వజన్మ మనం చేసుకున్న పాప పుణ్య ఫలితాలే మనం ఈ జన్మలో అనుభవించేది. మనది కర్మ సిద్ధాంతం. కాబట్టి భారతదేశంలో అయినా, వెస్టర్న్లో అయినా, ఎక్కడైనా సరే మనం చేసుకున్న పాప పుణ్యమే మనం అనుభవించేది. వేరే వాళ్ళదైతే మనం తెచ్చుకోము, అనుభవించము. ఒకవేళ మనం ఈ జన్మలో అది అనుభవించకపోయినా సరే, మనకి వచ్చే జన్మలో అయితే తప్పకుండా మనకి క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. అవి మనకి జన్మజాతకంలో రాహు, కేతువుల్ని బట్టి మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసి ఈ జన్మలోనే మనం అవన్నీ కూడా, అంటే మనం అనుభవిద్దాం అనుకుంటే కుదరదండి. భగవంతుడు ఇవ్వాలి కదా అది కూడా అవకాశం. కాబట్టి అది చేసుకోవటం అనేదే మనము చెప్పుకోవచ్చు. మనం చేసే కర్మలు, కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇది కూడా మనం చేసుకున్నాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఈ 3 రకాల కర్మల్ని బట్టే మనము ఏదైనా సరే జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి పని ఏదోటి చేస్తూ ఉంటాం. దీన్నే ఆగామి అంటాం. అలాగే సంచిత, మరణానంతరం కూడా మనము కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అవి మనకి వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇదే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అంటాం. మనం చేసుకునే పుణ్యం ఉందనుకోండి, మంచిగా ఉంటుంది. చెడు ఉన్నట్టయితే ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇదే సంచిత కర్మ. ప్రారంధం అంటే కొంత ఇది పూర్వ కర్మలను కూడా మనకి కొన్ని పరిపక్వానికి వచ్చి అనుభవించి ఇంకా మిగిలి ఉంటాయి, కొన్ని అనుభవించే స్థితిలోకి వచ్చి ఉంటాయి. వాటిల్ని అంటే ఈ జన్మలోనే కొన్ని చేస్తూ ఉంటాం. వాటిల్ని కూడా మనం అనుభవించాలి. కాబట్టి వాటిల్నే మనము ప్రారబ్ధ కర్మలుగా చెప్తూ ఉంటాం. ఈ రకరకాలైన కర్మలను బట్టే మనకి ఈ పుణ్యము, పాపము అనేది సంభవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాపము ఎక్కువగా ఉన్నప్పుడే వ్యాధి రూపంగా మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. అలాగే జ్యోతిష్యానికి, వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మనకి కొంత దాని మీద ట్రీట్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు డాక్టర్స్ కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఏ భావాలు మనకి కాలపురుష చక్రంలో, కాలపురుషుని అంగంలో మనం తీసుకున్నట్టయితే మేషం నుంచి మీనం వరకు మనము చెప్పుకున్నాం. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మనం పెట్టుకున్నాం. ఆ దేవాది దేవుడు విష్ణుమూర్తి యొక్క శరీరంలోని పురుషాంగాలనే మనము ఒక్కొక్కటి లగ్నం నుంచి వ్యయం వరకు కూడా తీసుకోవటం, మేషం నుంచి మీనం వరకు చెప్పుకోవటం కూడా జరిగింది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఈ వీడియోలో 12 భావములు, కాలపురుష అంగములు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము అనుకుంటూ ఉంటాం ఫస్టే మొదటి నిమిషంలో నుంచే వీడియోలోకి వచ్చేద్దాము అని. కానీ దాని గురించి కొంత అన్నా సరే ఉపోద్ఘాతం ఇవ్వకపోతే అది ఏముంటుంది, కట్ అండ్ పేస్ట్ లాగా ఏదో తీసుకొచ్చి చెప్పినట్టు. ఎనీవే కొంత మనకి లాంగ్ అవుతోంది, 4 నిమిషాలు పోతోంది. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి
అంతవరకు నచ్చితే నేను చెప్పేది ఉపయోగకరంగా ఉన్నట్టయితే వినండి, లేదంటే స్కిప్ చేసి సబ్జెక్టుకి వచ్చైనా సరే వినండి. ధన్యవాదాలు. కొంతమంది సజెషన్ ఇస్తూ ఉంటారు, ఎందుకు 4 నిమిషాలు మీరు సుత్తి చెప్తున్నారు అని. సరే, ఇవాళ రేపు చెప్పేవాడు లేడు, వినేవాడు అంతకన్నా లేడు. ఏదో చెప్తే ఒకళ్ళన్నా వింటారు. నాకు ఒక 100 వ్యూస్ వచ్చాయనుకోండి, ఒకళ్ళైనా వింటే చాలు, దానివల్ల కొంతమందికైనా మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ద్వాదశ భావాలు, అలాగే కాలపురుష అంగాలు మనకి ఏ ఏ లగ్నం నుంచి వ్యయభావం వరకు ఏ ఏ అంగాలు మనకి సూచిస్తాయి, దానికి కారకులు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నభావం తీసుకున్నట్టయితే దేహము, శరీర తత్వము, రంగు, ఆకారము, శిరస్సు, మెదడు, చర్మము, ఇవన్నీ కేశములు, ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాయి. దీనికి కారకుడు రవి. అలాగే ద్వితీయ భావము, రెండో భాగం, ఎవరి లగ్నాన్ని బట్టి వారు తీసుకోవాలండి. ఇక్కడ మేషం నుంచి అనేది మనం రాసులకి మళ్ళీ సపరేట్గా చెప్పుకున్నాం. ఇవి భావాలు మాత్రమే, ద్వాదశ భావాలు కాలపురుషుని అంగాలు. మేషం నుంచి మీనం వరకు చెప్పుకున్నప్పుడు అక్కడ కూడా చెప్పుకొని 2 కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఎవరి జన్మజాతకానికి వారికి తగ్గట్టుగా లగ్నానికి కనెక్ట్ చేసుకుంటూ 3 మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే ద్వితీయ భావానికి వచ్చినప్పుడు ముఖము, కుడికన్ను, బుగ్గలు, పళ్ళు, నాలుక, గోళ్ళు, పెదవులు, ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి అంగాలు. దీనికి కారకులు గురువు మరియు బుధుడు. అలాగే తృతీయము, ఇక్కడ కూడా కుడి చెవి, గొంతు, మెడ, భుజములు, వక్షము, వీటన్నిటికీ కూడా మనకి సూచిస్తాయి అని మనం చెప్పవచ్చు. నరముల వ్యవస్థ, గాలి, అలాగే ఆహార నాళము, మనోనిర్భరము, పెరుగుదల. కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. దీన్ని బట్టే మనం చెప్పవచ్చు తృతీయాన్ని బట్టి. కాబట్టి దీనికి కారకులు కుజుడు మరియు శని. అలాగే చతుర్థ భావము తీసుకున్నట్టయితే ఛాతి, వృక్షములు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి. దీనికి చంద్రుడు, శుక్రుడు, బుధుడు కారకులుగా ఉంటారు. అంటే ఇక్కడ మనం ఎలా చెప్తున్నామంటే ఎవరి లగ్నాన్ని నుంచి మనం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి ఉంటుంది. మేషలగ్నం వారికి చతుర్థం కర్కాటకం అవుతుంది, కర్కాటకం వాళ్ళకి తుల అవుతుంది. ఈ విధంగా ఇవి మారుతూ ఉంటాయి. పంచమ భావం తీసుకున్నట్టయితే కానీ ఏ లగ్నానికైనా సరే భావానికి ఇవే కాలపురుషుని అంగాలు అనేవి మనకి ఉంటాయి. కాబట్టి పంచమం తీసుకున్నట్టయితే పొట్ట, గుండె, ఉదరము, మూత్రపిండాలు, కాలేయం, వెన్ను, గర్భాశయము, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా మనకి సూచిస్తాయి. కాబట్టి దీనికి కారకుడు గురువు. ఆ మహర్దశలో ఒక్కొక్కసారి ఇబ్బందులు అనేవి కూడా కొంత కరుగుతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. షష్ఠభావం తీసుకున్నప్పుడు ప్రేగులు, బొడ్డు, నడుము, మూత్రపిండాలు, మనోవైకల్యము, ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. దీనికి కుజ, శని, బుధ ముగ్గురు కూడా కారకులుగా ఉంటారు. మన జ్యోతిష్యంలో కొంత దీనికి చూసుకున్నట్టయితే చాలా దగ్గరగానే కారకులు అనేవి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అలాగే సప్తమానికి తీసుకున్నట్టయితే మూత్ర వ్యవస్థ, చిన్న పేగులు, మూత్రాశయము, గర్భనాళము, వృషణములు, ప్రొస్టేట్, వీర్యం, ఇవన్నీ కూడా సూచిస్తాయి. దీనికి శుక్రుడు కారకుడుగా ఉన్నాడు. మనం తీసుకున్న జ్యోతిష్యంలో సప్తమానికి శుక్రుడినే కారకుడుగా తీసుకుంటాము. ఎవరి భావానికి వారికి మళ్ళీ భావాధిపతులు మారుతూ ఉంటారు. అష్టమం తీసుకుంటే మర్మాంగములు, వీటికి శని అధిపతి, అక్కడ కూడా అదే. నవములు తీసుకుంటే తొడలు, గజ్జలు, తొడ ఎముక, కాళ్ళ పైభాగము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీనికి గురు, కుజ, శని కారకులుగా మనకి ఉంటారు. దశమం తీసుకుంటే మోకాళ్ళు, వీపు, దీనికి రవి, శని, గురులు కారకత్వం వహిస్తారు. ఏకాదశం కాళ్ళు, ఎడమ చెవి, కాలి ఎముక, కాలి కండరములు, ఇవన్నీ సూచిస్తాయి. దీనికి కూడా గురువు కారకత్వం వహిస్తారు. ద్వాదశము కాళ్ళు, ఎడమ కన్ను, ఎడమ భుజము, పాదములు, ఇవన్నీ కూడా సూచిస్తాయి. దీనికి శుక్రుడు, శని కారకత్వం వహిస్తారు. కాబట్టి ఈ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మహర్దశల్లో వీటి వల్ల ఏ ఏ ఇబ్బందులు రావచ్చు, ఈ లగ్నానికి ఈ కారకులు ఎక్కడున్నారు, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, అలాగే మనం తీసుకున్నట్టయితే మేషాది మీనం వరకు కూడా వారు ఎక్కడ ఉన్నారు, లగ్నాధిపతి అక్కడ కూడా చూసుకోవాలి మనం. కాబట్టి ముఖ్యంగా రోగ కారకుడు ఎవడు, షష్టాధిపతి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆ మహర్దశలో ఏ మహర్దశ నడుస్తోంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏమిటి, ఏ ఏ భాగాలకు అలాగే శరీరంలో ఎక్కడ అనారోగ్యం సంభవించే సూచన ఉన్నది, వచ్చే అవకాశం ఉన్నది అనేది మనం తెలుసుకున్నట్టయితే దానికి కొంత మనం ముందుగానే కాస్త రెమెడీగా
అటు వైద్యపరంగా డాక్టర్కి చూపించుకోవటం, టెస్టులు చేయించుకోవటం, ట్రీట్మెంట్ చేసుకోవటం ముందుగానే, అలాగే జ్యోతిష్యపరంగా జపదాన హోమ దానములు చేసుకున్నట్టయితే రత్నధారణ కొంత ఉపశమనం అనేది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. జ్యోతిష్యానికి అలాగే వైద్యానికి లింకప్ చేసుకుంటూ వైద్య జ్యోతిష్యాన్ని మనము పెంపొందించిన వాళ్ళం అవుతాం. దానివల్ల దీని పట్ల నలుగురికి కూడా మంచి జరుగుతుంది అనే అంశాన్ని మనం చెప్పవచ్చు. నమస్కారం.